పోకిరితో డిస్ట్రిబ్యూటర్గా మారారు. కథ వినేసి వెంటనే బుక్ చేశా. అప్పుడే అన్నీ ఫిక్స్, మ్యాక్స్ ఫిక్స్ చేసింది నేను, ఆఖరికి నేలేను. ఇన్నేళ్ళు ఇక్కడ సినిమాలో ఉన్నా కూడా ఆ సినిమా బిజినెస్, ఈ డిస్ట్రిబ్యూటర్లు ఏంటి బుర్రలో కూడా ఎక్కదు నువ్వు ఎంత చెప్పినా. అంతకుముందు రూపాయి అనే సినిమాతో ప్రొడ్యూసర్గా మారారు. అక్కడితో ఆపేశారు ప్రొడక్షన్ అనేది. రూపాయి పెట్టి దమ్ముడి కూడా రాలేదు. మణిశర్మ గారు కొంతమందిని నమ్మి చాలా డబ్బు పోగొట్టుకున్నారు. నేను ఫస్ట్ డే నుంచి సంపాదించింది మొత్తం ఈ 200 సినిమాలు మొత్తం అంతా పోయింది. పూరి గారి గురించి ఎక్కువ చెప్తారు. పూరి భయ నాకంట తక్కువే. ఇప్పుడు కంపేర్ చేస్తే 16 ఏళ్ళ వాళ్ళు కూడా వచ్చి నా పాటల గురించి మాట్లాడుతున్నారు అన్నారు కదా. 3 మార్క్స్ సక్సెస్ కాల. శక్తి డిజాస్టర్. క్వాలిటీ క్వాంటిటీ నోబడీ కేర్స్. ఇన్ని బడ్జెట్లు, ఇన్ని వెరైటీ బడ్జెట్ చేసే మ్యూజిక్ కంపోజర్ నేను ఒకనే ఈరోజు. మణిశర్మ గారు లేకపోతే డబుల్ స్మార్ట్ శంకరే లేదు. ఐ డోంట్ కేర్ వాట్ హ్యాపెండ్ యెస్టర్డే. ఐ డోంట్ కేర్. ఆయన మీకు వర్క్ చేస్తారా, మీరు ఆయనకు వర్క్ చేస్తున్నారు? నేను కీబోర్డ్ వాయించిన సాంగ్స్ వస్తుంటే కదా ఐ ఫీల్ హ్యాపీ. ఆ మెమరీస్ వస్తుంటాయి. 30-40 ఏళ్ళలో ఐఎమ్ ది లక్కీయెస్ట్ మ్యూజిషియన్ అండి. పూరి గుడిసె నుంచి 7 స్టార్ హోటల్ దాకా మొత్తం దిగేసేవాడు. ఉమా నెహా అనే సింగర్ని మీరు అంత కోపం ఎందుకు వచ్చింది మణిశర్మ గారు? కానీ కోపం ఇంకేది అలా నేను పట్టాలు కట్టేయకూడదు. ఒక మనిషికి ఒక ఇది ఉంటుంది కదా. ఒక పాట సంథింగ్ ఒకటో ఏదో బీజిఎం కూడా మీ స్థాయికి అది ఎందుకు ఆడియన్స్కి కానీ క్రిటిక్స్ కానీ అనుకున్నారు. నచ్చిన వాళ్ళు ఉంటారు, నచ్చని వాళ్ళు ఉంటారు. ఇప్పుడు సక్సెస్ అయ్యేవన్నీ అద్భుతమైన పాటలు అంటే మీరు ఒప్పుకుంటారా? మన దౌర్భాగ్యం అంతే, అదొకటి బ్యాడ్. ఆచార్య విషయంలో మీరు ఫుల్లీ సాటిస్ఫాక్షన్ సార్? తొనకలుగా కట్ చేశారు. ఇప్పుడు మిలియన్స్ కౌంట్ చేసుకోవడం, కొంతమంది ఆ మిలియన్స్ పెంచుకోవడం. మీరు ఏదైనా కాపీ కొట్టారా? కొన్ని ఫోర్స్గా జరుగుతాయి. మీ కాంబినేషన్లో సినిమాలు పెద్దగా రేంజ్కి వెళ్ళలేదు. అది నేనేం తప్పు చేశాను? మళ్ళీ మహేష్ బాబు గారు మణిశర్మ గారు కాంబో పడాలని 2 పెగ్గులు తాగడానికి పిలవట్లేదు, ఏం చేస్తాం? తిల్నో మీ మురారి సాంగ్ ఇప్పటికీ పెళ్లి సిడీస్లో పెళ్లిల్లో వినిపిస్తూనే ఉంటాయి. కలయికలో అయిన అద్భుతం అది. ఒకప్పుడు పాట లెంత్ ఎక్కువ ఉండేది. చరణంలో దమ్ము లేకపోతే పాట ఒకసారి వినలేక వస్తుంటే. కళ్యాణ్ గారితో ఎలా ఉండేది సార్ మీ బాండింగ్ అని? ఎక్స్ట్రాడినరీ. డాన్స్ చేసేవాడు, అన్ని ఎమోషన్స్ ఉండేవి. ఇన్నేళ్ల కెరియర్లో బాగా హట్ అయిన మూమెంట్ ఏదైనా ఉంది సార్? మహేష్ లాంటి హీరోస్, పవన్ కళ్యాణ్ లాంటి హీరోస్, వీళ్ళు